వాష్ చేస్తాం కదా. నేను బాతింగ్ చేస్తాను. తర్వాత వాషింగ్ క్లోత్స్, తర్వాత వాటరింగ్ ప్లాంట్స్కి వాటర్ పోస్తావా. ట్రాన్స్పోర్టేషన్, బోటింగ్ చేయాలంటే ఏం కావాలి మనకి? నేను చేస్తా. వాటర్ కావాలి కదా. అట్లా అన్నిటికీ వాటర్ కావాలి. ఓకే అమ్మ, నేను ట్రాన్స్పోర్టేషన్ చేస్తాను. ట్రాన్స్పోర్టేషన్ అది నేనే, అది నేనే. అర్థమైనా సరే. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. బోట్లో వెళ్తే అది వాటర్ ట్రాన్స్పోర్టేషన్ అంటారు. ఇక్కడ ఉంది కదా. Plants need water to grow. Animals need water for drinking and bathing. ప్లాంట్స్కి వాటర్ పోస్తేనే అవి బిగ్ అవుతాయి, గ్రో అవుతాయి. యానిమల్స్కి కూడా అవి కూడా వాటర్ తాగుతాయి. ఇగో చూడు, వాటర్ తాగుతుంది, మళ్ళీ స్నానం చేస్తుంది. ఎలిఫెంట్ స్నానం ఎట్లా వేస్తుంది తెలుసా? ముక్కుకి అలా వాటర్ తీసుకొని ఒక రివర్లో నుండి, ఒక పాండ్లో నుండి ఇట్లా వాటర్ తీసుకొని మళ్ళీ అది ఇట్లా ఉల్టా ఇట్లా ఇట్లా పైన వస్తుంటుంది. ఇదేంటి? నేను ఎలిఫెంట్కి నేను నట్స్ ఇస్తాను. ఓకే. ఇదేంటి? కౌ కూడా వాటర్ తాగుతుంది. చూడు, మళ్ళీ స్నానం కూడా చేస్తుంది అది. చూడు సోర్సెస్ ఆఫ్ వాటర్. చూడు, We get water from the following sources: rain, river, sea, well, hand pump, pond, lake, stream. ఇది ఎక్కడ చూసాను? ఆదిలాబాద్. ఇది చూసిన ఆదిలాబాద్. డూ యూ నో కాదు, డూ యూ నో. చెప్పు. డూ యూ నో ఇంకా రెయిన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఇక్కడ ఉంది చూడు. నా దగ్గర రెయిన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ అంటే ఫస్ట్ మనకి రెయిన్ వస్తేనే వాటర్ వస్తుంది. ఎస్. సీలో వాటర్ ఉండాలన్నా ఫస్ట్ రెయిన్ పడాలి, రివర్లో వాటర్ ఉండాలన్నా రెయిన్ పడాలి, పాండ్లో వాటర్ ఉండాలన్నా రెయిన్ పడాలి, లేక్లో వాటర్ ఉండాలన్నా రెయిన్ పడాలి, స్ట్రీమ్లో వాటర్ ఉండాలన్నా రెయిన్ పడాలి. బాయ్ చెప్పు. బాయ్.